హాయ్ హలో ఎవరైనా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే కోలేడుపల్లిలో చిన్న పవన్ కుమార్ అయితే ఎద్దులు నిద్ర పాడు అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ముందు పట్టుకో నాకు చూడ పట్టుకో గిరా గిరు గిరు దాని రా ఈ మాదిరి ఉండాలి ఇద్దరు ఉంటాయి. హాయ్ హలో ఎవరైనా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే కోలేడుపల్లిలో చిన్న పవన్ కుమార్ అయితే ఎద్దులు నిద్ర పాడు అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. బయట మంచి లేడు, ప్రజెంట్ టైం పడుతుంది వచ్చేదానికి. అంతలోకి మనం ఆ ఎద్దుల్ని ఆ పాడైతే భలే పోలీసులు చేస్తుంది. ఆ ఎద్దులు గురించి ఆ పాడ గురించి మీకైతే నేను చూపిస్తాను. మళ్ళీ ఎద్దుతో ఆ మనిషితో ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? ఇదైతే ఎద్దు అయింది దీపం చిన్న పవన్ కుమార్ ఎద్దు. పండుగలు అయితే ఎక్కువ బాగు, మడక్కి అయితే బాగుపోతుంది. దీని జట్టులో ఎత్తున్నది, అదైతే ఎత్తున్నది. అయితే మనుషులు అయితే ఏమన్నావు ఎత్తులైతే చాలా నమ్మకం అయితే మనుషులు మాత్రం ఏమన్నావు. ఇదైతే పండుగ అయితే కాదు, కానీ మనకి కోటకు వచ్చింది, మనకైతే ఏమన్నారు. ఇదైతే సూపర్గా వచ్చింది అయితే పర్వాలేదు. దాదాపుగా ఒక 6-7 ఏళ్ళుగా దీన్ని వాడుతూ ఉన్నారు. రన్నింగ్ చేస్తున్నారు. బాగా అయితే బయట అయితే కానీ మా చుట్టుపక్కల సంవత్సరానికి 10 ఊళ్ళు పండుగ ఇదైతే సంవత్సరానికి 10 ఊళ్ళు పెట్టారు. 10 ఊళ్ళలో అయితే పలక పెట్టలేదు. సూపర్గా వచ్చింది అయితే ఇంటి గురించి చెప్పాలంటే లేదు. కొంత కూడా లాక్సినా కానీ ఈ ఊరినే ఉంది. ఓకే అయితే ఇదంతా అన్ని ఎదురు చూడండి. పండుగలు అయితే ఇప్పుడు పాడ గురించి తెచ్చుకున్నాం. ఆ పాడ గురించి తెచ్చుకోవాలంటే దాదాపుగా తెలంగాణ వాళ్ళు చాలా భయం, కావాలంటేనే భయం. అదిగా పడేది అది కొంచెం పక్కన పడుతుంది. పద్ధతి కూడా ఫోన్ అన్న పట్టగా ఇది పద్ధతికి ఆయన పోతే కొంచెంలో మేము పెట్టిపోయినాము. సంగతి వాడింది అయితే పడుతున్నారు పద్ధతికి ఆయన వస్తూ ఉంది. అయితే Hey.
అయితే అన్న అడదాము ఎద్దుల గురించి కోళ్ళ గురించి. అన్న మాటలు విందాం, అన్న ఎద్దుల గురించి కానీ కోళ్ళ గురించి కానీ. అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు. ఎట్లా ఉన్నాయి ఎద్దులు కోళ్ళు మనవి? ఏదో అట్లా ఉన్నాయి బా, చూడు ఎట్లున్నాయో నువ్వే. సూపర్ ఉన్నాయి మన కోళ్ళు అయితే. చుట్టుపక్కల కూడా మనకు ఎద్దుల గురించి కోళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. కాలేపల్లి కానీ సింగంపల్లి పుట్టపల్లి అది గురించి చెప్పుకుంటున్నాం మన గురించి. మనమైతే అన్ని పక్కల వేస్తాం, పక్కల మన సరౌండర్ లో ఎక్కడున్నా తోలుకుని వెళ్తాం ఖచ్చితంగా. మన వదిలిన స్కూల్లో కూడా నచ్చుకోలో వదిలినాం. అవును కోడైతే అవునవును, దాని మీదే సెలగటం అట్లా పోతుంది. కొంచెం ఎక్సెకం ఎక్కువ ఇదైతే. మనకి ఇదైతే ఇది కానీ పండక్కి పోతుంది, కానీ ఇది చాలా ఓపికగా ఉంటది. ఎవరిని ఏమందో మీరు చూసుంటారు, మనోరే కాబట్టి తెలుసుంటది. ఇది నేనుంటే ఎవరిని ఏమందో, నేను లేకపోతేనే కొంచెం మనిషిని దబాయిస్తూ ఉంటది. నీ గురించి చెప్పండి ఫస్ట్. నువ్వేం చేస్తావు? నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. నా పేరు పవన్ కుమార్. ఇక్కడే పెన్మూరులో ప్రైవేట్ స్కూల్లో వచ్చేస్తాను. ముందు చిత్తూరులో వచ్చేస్తాను, ఇప్పుడు పెన్మూరుకి వచ్చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ మన పనులు చూసుకొని స్కూల్కి వెళ్తాము. ఈవినింగ్ మళ్ళీ వచ్చి మన పని ఏదైనా ఉంటే చూసుకుంటాం. ఎద్దులు తోలుకుపోవడం, ఇంటికి కట్టేయడం, పాలు పిండుకోవడం ఇవి చేస్తుంటాం. ఆ ఇద్దరు పెట్టినారు. ఫస్ట్ ఇద్దరు మాట్లాడతాం. ఓకే. ఫస్ట్ కోడి గురించి ఎక్కడ పెట్టినావు, ఎప్పుడు పెట్టినావు, ఎన్ని పళ్ళు మీద పెట్టినావు, మొత్తం డీటెయిల్స్ క్లియర్ గా మన ఆడియన్స్ కి బాగా. ఇది అయితే చిన్న దూడ తమ్ముడు. నేను పట్టినప్పుడు 6 months దూడినప్పుడు పట్టినాను దీన్ని. చంద్రగిరిలో నాగా అనేసి మనకి ఏమన్నారు పుల్లి అని తెలిసి ఉంటుంది అందరికి. ఆయనకి ఆవులు ఉన్నప్పుడు మనం అయితే 6 months దూడప్పుడు పట్టుకొచ్చినాం దీన్ని. 6 months దూడప్పటి నుంచి మన ఇంటికాడే ఉంది. మన సరౌండర్ లో అప్పటి నుంచి వదులుతూనే ఉన్నాము. బయట అయితే నేనైతే ఎక్కడ పెద్దగా వేయలేదు, కానీ మన సరౌండర్లో అయితే ఖచ్చితంగా వేస్తుంది దీన్ని. ఎన్ని పళ్ళు మీద పెట్టాను దీన్ని? చిన్న దూడ, 6 నెలల దూడ. అప్పుడే పుట్టిన 6 నెలలకే తోలుకు వచ్చాను. ఇంటికాడే మేపుతాను. అప్పటి నుంచి మన ఎద్దులతోనే ఉంది. మనకి ఆవులు ఉన్నాయి, మన బావి దగ్గరే ఉంటది, ఇక్కడే ఉంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు అయితే మీరు చూడొచ్చు, పళ్ళు అయితే 6 బొల్లు అయిపోయి వచ్చింది. ఇంకా కర్ర సమంగా రాలేదు. 6 బొల్లు అయిపోయి ఇంకా కర్ర అయితే సమంగా ఎగబల్ల. ఇంకా కొంచెం చిన్నవిగా ఉన్నాయి చూడండి, సైడ్ లో చూడండి, ఇంకా కొంచెం చిన్నవిగా ఉన్నాయి. 6 పళ్ళు అయిపోయింది, అది కడ ఇంకా ఎగబడాలి. పట్టుకొచ్చి 4 years అయిపోయింది తమ్ముడు. 4 ఏళ్ళు అయింది. కోడిని పట్టుకొచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఎన్ని చోట్ల వదులుంటావా కోడిని మాత్రం? ఈ కోడిని మాత్రమే అంటే పట్టుకొచ్చినప్పటి నుంచి అంటే ఒక 20 పైనే. సంవత్సరం మా చుట్టుపక్కలే సంవత్సరానికి 10 ఊర్లో పండుగ చేస్తారు. 4 ఏళ్ళు అంటే ఖచ్చితంగా వేస్తుంటాడు. 20 సార్లు. ఇప్పటికి ఒకసారి కూడా మన కోడిని అయితే పట్టింది లేదు. చిన్న దూడప్పుడు శంకంపల్లిలో పట్టినారు. చిన్న దూడప్పుడు పండగ చిన్న ఒక 1 year అప్పుడు ఎద్దు వెనకాలైతే వేసి వదిలినాను దీన్ని. ఎద్దు వెళ్ళిపోయింది. ఇది కొంచెం చిన్నది కాబట్టి కొంచెం గ్యాప్ పడిపోయింది. లాస్ట్ లో టర్నింగ్ లో పట్టినారు దీన్ని. చిన్నపిల్లప్పుడు అప్పుడు ఒకేసారి దాని వెనకాల వేసిన ట్రైనింగ్ కోసము, మళ్ళీ సపరేట్ చేసిన. పాయి మీద 2 పళ్ళ మీద అయినాక మళ్ళా కోడ రూపులేక మారిపోయినాయి. 2 బొల్లు ఏం లేదు. ఫస్ట్ 1 year లో కొంచెం అప్పుడు చిన్నదోడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడింది. మళ్ళీ 2 బొల్లుతో ఉన్నప్పుడు చోటుగుంట్లో వదిలిన. అక్కడ బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీడియో నీకు కావాలంటే పెడతాను, మళ్ళీ పెట్టి మన ఆడియన్స్ కానీ చూస్తారు. చోటుగుంట్లో దుమ్ము లేపిందంట. అవును అవును. మళ్ళీ అయితే మనకి గానీ పెంటలో కానీ వదిలినాం. సూపర్ పర్ఫార్మెన్స్ పట్టాలతో వదిలినాడు. సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఏంటంటే వాడు మేపి ఎట్లా మేపుతావు? దానా పెడతావా? దానా ఏం లేదు తమ్ముడు. పొద్దున్నే నేను స్కూల్కి పోయే టయానికి పొద్దున్నే తోలుకొచ్చి కైల్లో గడేస్తాను. మళ్ళా నాన్న ఉంటాడు, ఎండిగసు పెరికేస్తాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చి పక్కనే బావిలో నీళ్లు ఉంటాయి, ఇక్కడే దాపుకుని ఇంటికాడ కట్టేస్తాం. మళ్ళీ రొటీన్ అనమాట. మార్నింగ్ తోలుకొచ్చి కట్టేయడం, మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి తోలుకుపోవడం అంతే. మనం దానా గీనా అయితే ఏం పెట్టలే ఇంతవరకు. నున్నగా అంటే ఏం పని లేదు కదా తమ్ముడు. కొంచెం ఇంటి నమ్మకంతో ఉండిపోయింది. అయితే మనం అయితే ఇంతవరకు దానా అయితే ఏం పెట్టను. నాకైతే ఖర్చు ఏం లేదు. పొద్దున్నే కట్టేస్తాము, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా ఇంటికి. పండగల్లో దుమ్ము లేపుతా ఉన్నా దానా అయితే లేదు. దానా అయితే పెట్టట్లేదు. ఆవులు మేపినట్టే ఎద్దులు మేపినట్టే దీన్ని మేపుతున్నా. మన ఖర్చు అయితే ఏం లేదు. చూసినట్టయితే అందరూ చాలా మంది వేల ఖర్చు పెడతా ఉంటారు ఎద్దుల కోసం. దాదాపు నెలకి ఒక ఎద్దుకైతే 3,000 4,000 ఖర్చు తెచ్చి వేస్తుంటారు. తప్పు నేను చెప్పలేదు. అట్ట మేపే వాళ్ళు ఉన్నారు. సింపుల్ గా ఏదో వాళ్ళకు ఉన్న దాంతో సంతృప్తిగా మేపి ఏమే
అదేమందు తమ్ముడు, నేనున్నాను సేపు ఏమందు. అయ్యి సరిగట చాలా తక్కువ భయపడే కాదు నాకు కూడా. మనం ఇద్దరు మేపినాము, ఇద్దరు పట్టినాము 10 ఏళ్ళు కానీ పడతా ఉన్నాం కాబట్టి నాకు కూడా భయం లేదు. ఊరికే అట్లా చూసినట్టయితే దాని అయితే ఏం బెటర్ అంట అన్న. తలతో లేస్తాడు, ఏదో వేస్తాడు, పట్టుకొని వస్తాడు, బైక్ ఎక్కడ వేస్తాడు, నీళ్ళు వేస్తాడు, పట్టాడు. అన్నా బయట ఊర్లో పండుగ వేసినావు కదా, ముందు బయట ఊర్లో వేసినావు చెప్తున్నావు, చుట్టుపక్కల ఊర్లో వేసినావు. పండగ పలక కానీ పండగ ఖర్చు కానీ ఎంత అవుతుంది అవుతారుగా? నీ ఎద్దుకి డెకరేషన్ కానీ పలక తూకం మీద మొత్తం ఒక పండగ వేయాలంటే ఎద్దు వేయాలంటే నీకు ఎంత ఖర్చు అవుతుంది? నేను బయట అయితే ఇప్పటికి 2 సార్లే బయట వేసినాను తమ్ముడు. మన సరౌండర్ లోనే కాబట్టి ఒక 1000-2500, దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన అంతే. సింపుల్ గా కూడా మనం వదులుకోవచ్చు, ఆడంబరంగా చేసే అవసరం మాకు లేదు. నేనైతే ఎక్కడ డ్రమ్స్ పెట్టడం కానీ అవన్నీ నాకు నచ్చదు, నేను చేయలేదు ఇంతవరకు. నెమ్మదిగా తోలుకొని పోతా, కట్టేస్తా. ఎంత జనంలో అయినా నా వెనకాల వస్తుంది, నేను మూదాలు పట్టుకుంటే చాలు. ఎంతమంది ఉన్నా నన్నైతే ఏముంది కాబట్టి ఒక నమ్మకంతో నేను జనాలు వచ్చినాక కానీ తోలుకొని పోతా. దానా గిన్న కూడా ఏం పెట్టకుండా కోడి ఎంత కొన్ని గుడ్లు నమ్మకంతో ఇంటిగా ఉంటాయి. ఆ నమ్మకంతో ఇల్లు బతికిపోతాయి గుడ్లు, అంతే. ఇంటి నమ్మకంతోనే గుడ్లు బతికిపోతాయి. చిన్న తోటప్పటి నుంచి ఉంది కాబట్టి ఒక ఇంటి నమ్మకం బాగుంది. మా ఊరు గుడ్లు అంతే అండి. ఒకసారి పట్టుకొచ్చినారంటే ఒక ఎద్దును కానీ మా ఊర్లో ఎవరైనా సరే పట్టుకొచ్చినారంటే ఒక పండగకి పోయినా పాకపోయినా అమ్మేదంతా ఉండదు. దాదాపు 7-8 ఏళ్ళు వీటిని మేపుతారు. ఈ ఎద్దు కూడా దాదాపుగా 7-8 ఏళ్ళు అయిపోతుంది. 8 years అయింది తమ్ముడు. ఇవే కాదు, అన్న దగ్గర చాలా కట్టుకునే ఎద్దులు ఉన్నాయి, అటు కొంచెం విన్నాము. ఆ ఎద్దుల గురించి చెప్పాలంటే మాకు మాటలు చాలవు. మా చరిత్రను పోలేడు చరిత్రని ఎక్కడో పెట్టిన ఎద్దులు అవంతా, అది కొంచెం విన్నాము. ఎద్దుల ఫోటోలు అయితే ఉన్నాయి అన్న దగ్గర, అవి కూడా మీకు పెడతాము, వీడియోలు కూడా పెడతాము. ఆ ఇద్దరు గురించి విన్నాం. ఫస్ట్ ఇద్దరు గురించి మాట్లాడతాం, ఆ ఇద్దరు గురించి చెప్తాను నేను. అలాంటి కూడా నాకు మాటలు రావడం లేదు. ఈ ఇద్దులే కాదు, మన ఊర్లో ఇద్దరు కూడా వీళ్ళ చెన్నా వాళ్ళు అంటే ఒక బ్రాండ్, పోలేటిపల్లిలో చుట్టుపక్కల అంతా సరౌండింగ్ లో వాళ్ళ ఇద్దులు అంటే కొంచెం బ్రాండ్ గా ఉంటాయి. చెన్నై బ్రోస్ అంటే చుట్టుపక్కల ఒక బ్రాండ్ గా ఉంటుంది. ఎద్దుకే దానికైనా ఏం ఖర్చు కాదంట అది చెప్పినాడు. ఇప్పుడు ఎద్దు గురించి తెలుసుకున్నాం, పాడి గురించి తెలిసిపోయింది. ఇంతవరకు తేడా పట్టలేదు. ఇంకా కూడా ఏడ వదులుతాడు, వదిలినప్పుడు చెప్తాడు. ఇంకా అనుకోలేదు కదా వదులుతానేసి, ఇంకా అనుకోలేదు. వదులుతాడు, వదిలినప్పుడు చెప్తాము. పట్టుకోవచ్చు. వాడైతే అమ్మే ఉద్దేశం లేదు కదా. వాడైతే బ్యాంక్ వచ్చిందంట 60,000 అయితే 2 సంవత్సరాలు అడిగా అని చెప్పావు. 70,000 అడిగినారు. 2 సంవత్సరాల ముందు 70,000 అడిగినారంట. కానీ అమ్మే ఉద్దేశం లేక ఇంట్లో కూడా అమ్మేమని చెప్పినారు. ఎద్దులు వద్దు, మనకి ఏం వద్దు, వాళ్ళు వద్దు, ఎందుకు నువ్వు జీతం నడిపి చేసుకుంటావు, వాళ్ళు అమ్మే చెప్పినారు. కానీ ఈ పుట్టుతో వచ్చిన పిచ్చి మనకి, అది పిచ్చి మనకు పాల ఏం చేసినా మనకు కాదు. ఇది కూడా అట్టే ఉంటుంది, చచ్చేదాకా కోడ ఇంటికాడే ఉంటుంది ఖచ్చితంగా. పవన్ కుమార్ రాయాలంటే ఈ కోడ గుర్తు రావాల్సింది జనాలకి ఎంతకి. ఆ ఇద్దు కూడా గుర్తు రావాలి. చిన్నపిల్లల్ని కానీ ఎవరిని పొచ్చేది, చిన్న పిల్లల్ని అంటే కొత్త వాళ్ళని దబాయిస్తుంది. కొత్త వాళ్ళు బయట వాళ్ళు కదా, మన ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏమంటాం, ఎవరన్నా పట్టుకోవచ్చు. ఉన్నాడు అయితే ఇప్పుడు లేడు. సాయంత్రం వీడియో యాడ్ చేసి మేము పెడతాము. వాడు పట్టుకోబడి మేము పోతే గుర్తుంది, ఎవరు పోయి గుర్తుంది. చిన్నపిల్లడు పోయినా ఎవరిని ఏమందు. వాడు అయితే మీరు కూర్చుంటాడు, ఆడుకుంటారు, గెట్టలోకి ఇస్తా ఉంటాడు, దాని చెవులు పట్టుకుని కొమ్ములు పట్టు లాగుతా ఉంటాడు. కానీ వాడిని అయితే ఏమందు, బయట వాళ్ళు పోతే దబాయిస్తుంది. నేనున్నాను కాబట్టి ఏమందు. పండక్కి కానీ అంతే, నేనున్నప్పుడు పలగట్టుకున్నా ఏం చేసినా ఎవరు ఎంతమంది నా దగ్గరికి వచ్చినా కానీ ఎవరిని ఏమి అందు. గుడ్డు అయితే మంచి గుడ్డు అండి, చెప్పుకోలేదు. మా ఊరు గుడ్డు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మంచి గుడ్డు మా ఊర్లో ఈ చిన్న పవన్ కుమార్ రాయలది. తెలెద్దు తెలకోడ మంచి పౌరుషం, ప్రతాపం కలిగి మంచి పౌరుషం చేస్తుంది. పెగ్గి కూడా చిన్న పెగ్గి కాదు, మనుషుని దయ తెచ్చిన తల్లి మీరు కూడా దాపలో కూడా దీనికి పట్టాలని ట్రై చేయొద్దని అదేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రాణాన్ని ఆశ లేకపోతే దీని మీద పడాలని ట్రై చేసుకోండి. ఇప్పుడైతే పడి కొంచెం ఫుల్ చెప్పినాను. పెద్ద గురించి మాట్లాడదు కొంచెం అది కాదురా, తొడగొట్టరా, తొడరా, ఇట్లు చూడు చిన్నడా, ఇది చూడరా, చూడరా, ఇటు కొట్ట.
చెయ్యప్పా చెప్పరా కొమ్ము పట్టుకుని పట్టుకో ఉండి పట్టుకోరా ఈ మాదిరి ఉండాలరా ఎద్దులు చక్కరా గిరా గిరు గిరు తను దాని తుర్రా తుంబడిపోయింది ఇది గురించి చెప్పు ఎద్దైతే మనం పండక్కనైతే పట్టలేదు తమ్ముడు. మనం అయితే ఇక్కడ నేంద్రగుంట దగ్గర గాదింకి దగ్గర పట్టాము. మన ఇంటికి వచ్చినప్పుడు పండక్కి అయితే పోలా. నేను అట్లా వదులుతూ కొంచెం ఒక 2 years కి రెడీ అయిపోయింది. దీన్ని నచ్చుకూరు కట్టినాము, కనికాపురము, ఇట్లా కావలివారిపల్లి, ఇట్లా అమ్మగారిపల్లి, మనూరు, వడ్డేపల్లి కట్టినాము, శంకుంపల్లి కట్టినాము. మనకి ఎక్కడ వదిలినా ఎప్పుడైతే పట్టలేదు. పులివర్తి వారిపల్లిలో వదిలినాము. ఇప్పుడైతే దీన్ని ఎడా బయట అయితే వేయలేదు. మన సరౌండర్ లోనే వాకబుల్ డిస్టెన్స్ ఉంటే తోలుతాను, అంతే ఇంటికి వచ్చేస్తాయి. అడిగి ఇబ్బంది పెట్టేది లేదు ఇప్పుడు మన ఊర్లో కానీ పండగ వదిలినాము లేదు అది బావి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే దీన్ని అయితే మనం అడిగి తోలం. ఇక్కడే ఉంటది, బావి దగ్గరే ఉంటది, ఆవులతో కానీ ఉంటది, ఇక్కడే ఉంటది. ఈ 2 అయితే అడిగి తోలుతాము. ఇదైతే పండగ వదిలినామంటే కంపల్సరీగా అడిగిపోతుంది. బావి కాడికి అయితే రాదు, అడిగిపోతుంది. కానీ నేనైతే ఏ రోజు పోయి చూడను దాన్ని. 3 days అయినా 4 days అయినా ఒక నమ్మకం అనమాట. ఖచ్చితంగా తిరుపుని మళ్ళీ ఇంటికే వస్తుంది. 3 days అయినా 4 days అయినా నేనైతే పోయి చూడను. మళ్ళీ ఇప్పుడు మన ఊర్లో అయితే 16th వదిలినాము, 15th 16th పండగ జరిగింది మన ఊర్లో, వదిలినాము. నెక్స్ట్ డే ఈవినింగ్ కి అదే వచ్చేసింది ఇంటికి. మేమైతే ఎక్కడా పోయి వెతకం దీన్ని అయితే. దాన్ని కానీ అంతే, అదైతే మన ఊర్లో పండగ అయిన వెంటనే బావి దగ్గర చేరిపోతుంది. మన ఊరనే కాదు, మన సరౌండర్ లో ఎక్కడైనా కానీ వదిలేసి నేను వచ్చే లోపల బావి దగ్గరికి వచ్చేస్తుంది. వదిలేసి వచ్చే లోపల బావి దగ్గరికి వచ్చేస్తుంది. కానీ పగ్గం వదిలిన తర్వాత పట్టుకోవాలంటే కొంచెం సతాయిస్తుంది. అదొకటే దాని దగ్గర ఉండేది. ఆ ఉడికాడిస్తుంది, దొరకనంటది. ఇట్లా అట్లా ఎక్కడికి పోదు, మళ్ళీ ఇట్లా పరిగెత్తుంది, మళ్ళీ తిరుక్కుని ఇక్కడికే వస్తుంది. ఆవులు కట్టేస్తే మళ్ళీ మన దగ్గర వచ్చినాక మళ్ళీ పరిగెత్తుంది, మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడికే నిలుచుకుంటది. ఇనుపల మీద పెట్టినారు, ఎంత రేట్ పెట్టినారన్నా? ఇవి 55,000 ఇచ్చి పట్టినాం కాడి 2. అప్పుడు పళ్ళు అయిపోయినాయి అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. 2017లో అనుకుంటా పట్టింది. 2017లో పట్టినానని నాకు అనుకుంటున్నా, నాకు కరెక్ట్ గా అయితే గుర్తులేదు. అప్పటి నుంచి మన ఇంటి దగ్గరే ఉన్నాయి. 8 years అవుతుంది. ఇప్పటికి 50 ఊర్లు వేసి ఉంటుంది ఈజీగా. మనం వేసి ఉంటాం. 50 ఊర్లు కూడా పట్టింది లేదు. సూపర్ గా పోతుంది. అన్న స్పెషాలిటీ అంటే ఇంటికానికి వదిలేస్తాడు, అంటే ఇంట్లో గేట్ తీయేస్తాడు, లోపల నుంచి వదిలేస్తాడు. ఏమంటే ఇప్పుడు చాలా సైలెంట్ గా ఉంటుంది ఇది. ఒక పండగ అనేది ఎక్కడైనా తీసుకెళ్లి కట్టేస్తున్నామంటే అసలు కొంతసేపు కానీ సైలెంట్ గా నిలిచిపోదు అనమాట. ఎప్పుడైనా అది దారికెళ్ళి చూసుకునే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నన్ను వదులుతావా, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోతానా అనే ఒక దీంతో కాన్సెప్ట్ తో ఉంటది అంతే. పట్టుకోని బాగా ఆశ ఉన్నాను, వదిలే అనేసి అదే అట్లే ఉంటది అనమాట. ఒక చోట కట్టేసినా కానీ తిరుగుతూనే ఉంటది, అసలు తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే దాన్ని వదిలేయాలి. అక్కడి నుంచి పలకగట్టి వదిలేసినావు అంటే నువ్వు ఎక్కడన్నా కట్టేసుకో. ఈది ఇట్లా ఈది ఉంది, ఇట్లా ఏదైనా దూరంగా కానీ కట్టేసుకో. దాన్ని నువ్వు కట్టేసుకునే చోట వదిలేయాలి. పట్టుకొని వచ్చే ఆశ అయితే లేదు దీని దగ్గర, అసలు ఉండదు. పట్టుకున్నామన్నా కానీ నన్ను వదిలేస్తే నేను పోతాను అనే లెక్క. నువ్వు ఎక్కడ కట్టేసుకుంటే అక్కడే వదిలే నేను పోతాను అనే ఒక కాన్సెప్ట్ అనమాట దీనిది. కష్టం. మళ్ళీ పొడిచేదంతా ఏం లేదు. ఎప్పుడెప్పుడు నన్ను వదిలేస్తావని నన్ను మనం ఎంతమంది పట్టుకున్నా ఈడ్ చేస్తుంది అనమాట. వదిలేయాలి అంతే. లేదు, నువ్వు ఎక్కడన్నా కట్టేసుకో. దొంగదారులు పోయే ఒక ఇదైతే దీనికి లేదు. ఎట్లున్నా జనాల్లోకే పోతుంది. ఎక్కడ కట్టేసినా కానీ ఈ ఏరియాని అంతే. దీనికి ఫస్ట్ పల్లకి కట్టేసినా మన ఊర్లో. దీనికి కడతా ఉన్నాము. ఒక సైడ్ ఏమైందంటే అది పాత మెడతాల్లో ఉన్నాయి, తెంపేసింది. ఒక సైడ్ దారం మాత్రమే ఉంది. సరే దాన్ని నేను పట్టుకున్నాను, వదిలేసినాను. అక్కడే వదిలేసిన, కట్టేసిన చోటే వదిలేసినాను. అదే వెళ్ళిపోయింది అనమాట. అదే వెళ్ళిపోతుంది. దాన్ని మనం చూడాల్సిన పని లేదు, నిలదు.
దాన్ని ఎప్పుడెప్పుడు వదిలేస్తారా అనేసి ఉంటది. మళ్ళీ అల్లి దాటుకున్న తర్వాత మనం ఎక్కడన్నా ఉన్నా నిలిచిపోవడం కానీ, పగ్గం లేకపోయినా కానీ, ఎక్కడన్నా దారిలో వస్తుంటే కానీ ఏ అంటే అట్లే నిలుచుకుంటది. అన్ని లక్షణాలు బాగుంటాయి దీని దగ్గర, ఓపికగా ఉంటాయి. ఇదైతే ఇంకా చాలా ఓపికగా ఉంటది. మన ఎంత జనంలైనా ఇదైతే ఓపికే, దీన్ని మించి ఓపిక ఇది. ఇదేమంటే మనం జనాల్లో కానీ పట్టుకొని వచ్చి వదులుకోవచ్చు అనమాట. ఎంత జనంలైనా హంగామా చేసుకోవచ్చు. నా చేతిలో ముగుదాడు ఉన్నంత సేపు ఇంకొకరిని ఎవరిని పక్కకి రానిదు. నేను ఒకడే పట్టుకుంటే చాలు, ఎవరు అవసరం లేదు, ఒక్కడే ఉంటే చాలు. ఎంత జనంలైనా నెమ్మదిగా వస్తుంది. వదిలేస్తే ఇంకంతే మూమెంట్ ఎత్తేస్తుంది. కూడా మళ్ళీ దానా ఏం ఖర్చు అసలు దానా తాగు తమ్ముడు, ఇది దానా తాగు. నువ్వు ఎప్పుడన్నా నాన్న మడకలకి వెళ్తా ఉంటారు. ఇవి ఇప్పుడుగా మార్నింగ్ చూడండి, ఇక్కడ జొన్నలు చల్లినాం మాకయ్యి. ఇప్పుడే దగ్గర మడక వదిలినాము. ఇక్కడికి కట్టేస్తున్నాం అంతే. మడకడేసి ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం. మడకలకనే పట్టిన ఇద్దరు అయితే మడకలకనే పట్టినాం, మడకలకనే పట్టినాం. సంవత్సరం అయితే సమంగా తెలియదు కాబట్టి అల్లి మీకు అట్లా తెచ్చుకుంటాను. మళ్ళా రాంగ నేర్చుకునింది అదైతే పోదు, ఇది పోతుంది. ఇది పాపం మడకలు దున్ని మళ్ళీ పండగకి మనం ఒట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి దీన్ని పట్టిన. ఇదైతే ఏం పని లేదు, మన పండగలు ఉంటే తోలుకుపోతాం, పండగ లేదంటే చెట్టు కింద ఉంటది. పట్టినాం. ఇప్పుడు కానీ వెళ్తా ఉంటారు నాన్న. నాయన పట్టినాడు ఇద్దరుని, అన్న కోడ అయితే పట్టినాడు. కోడని అయితే మనం పట్టుకున్నాం. దీన్ని నాయన విద్యలు, అన్న కోడ మంచి మంచి ఎద్దులు. దానా చూడండి, దానా ఖర్చు దానా అసలు మనం ఒక్కొక్కసారి ఇప్పుడు చెనగ్గింజలు వేసే టైంలో మార్నింగ్ ఈవినింగ్ అని మనకి వెళ్తాయి కంటిన్యూగా. అట్లా పాపం అలిసిపోయి వచ్చినాయి అనేసి కొంచెం ఏదైనా దానా పెట్టినా గానీ అసలు దాంట్లో మూతి పెట్టవు అనమాట. మంచి నీళ్ళు తాతాయి. నువ్వు దానా పెట్టినావంటే తినవు. గుడ్లు ఉన్నామంటే అదృష్టమే మనకి. మనం దానా ఫస్ట్ నుంచి అలవాటు లేదు, మనం మళ్ళీ పెట్టినా గానీ అలవాటు చేసుకోవాలి. అవి దానా పెట్టినా కానీ గుమ్మిని నిలుచుకుంటుంది. నీళ్ళు దాగంగా ఉన్నా కానీ మనం ఎదుకమి అన్న మంచి నీళ్ళు తాగితే తాగుతాయి. ఏది పండగలో పోతుంది, ఆ పండగలో పోతుంది, పోదు. కోపం వస్తుంది కానీ అది పిల్లల్ని కానీ రానిది అనమాట. ముందు కొట్టి ఇది ప్రధాన ఈ రెండు పండగకి పోతాయి కానీ సైలెంట్ గా ఉంటాయి. ఈ రెండు అది పండగకి పోదు. నువ్వు దాని మీద చేయనా కానీ ఉండదు అనమాట. అది ఈ రెండు నువ్వు ఏమన్నా చేసుకో, ఏకాలన్నా బట్టి లేపు ఏమన్నా చేసుకో, అది నేను చేయబెట్టినా కానీ ఉన్నట్టుంది అనమాట. ఈ టగా మనం చేయబెట్టినా నిలుచుకునేటప్పుడు తగ్గ నీళ్ళు వరిగిత్తు వచ్చేస్తుంది, పోట్లాటకి కానీ పోతుంది. తాతల కాలం ఇంకా ఇద్దరు మెత్తనే ఉన్నారు, ఒక ఇద్దరు పోతే ఒక ఇద్దరు పక్కనే ఉన్నాయి. చాలా ఇద్దరు మారినాయి, వచ్చినాయి, ఇప్పుడైతే ఉన్నాయి. దీనికి ముందు రికార్డు ఎద్దులు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా వీటి కింద సరిపోవని నా నమ్మకం. అంత నమ్మకమైన గుడ్లు ఉన్నాయి. ఆ ఇద్దరు గురించి ఇద్దరు ఫోటోలు పెడతాను, నేను ఇద్దరు వీడియోలు కూడా పెడతాను. నమ్మకానికి ప్రతిరూపంగా మీ ఇంట్లో ఉన్నాయి ఇద్దరు. 6th క్లాస్ లో ఉన్నప్పుడు పట్టారనుకుంటా అవి. నేను 6th నుంచి ఒక 10 years ఉన్నాయి అవి. ఒక 10 years మన ఇంటి దగ్గరే ఉన్నాయి. అప్పుడు నేను కొంచెం చిన్న పిల్లోడు అనమాట. ఒకటైతే ఇంతే హైట్ ఉండింది, ఒకటి కొంచెం హైట్ ఉండింది దీనికన్నా. ఇలానే తెల్లెద్దులు అనమాట అవి రెండు. అవి కానీ బాగా పర్ఫార్మెన్స్ చేసేది అనమాట పండగకి. అసలు ఎంత ప్రతి ఇయర్ ఖచ్చితంగా వాటి కింద ఎవరో ఒకరు పడాల్సిందే. భలే మురుటు జనం అంటే లెక్క లేదనమాట. జనాలపైనే గుద్దేస్తాయి, కావాలంటే పడిపోతాయి పోయేసి. కానీ నన్నేమనేటివి కాదనమాట. అప్పట్లో నేను కొంచెం చిన్న పిల్లడు కాబట్టి నాకు కొంచెం భయం ఉండేది. నేను 6th లో ఉన్నప్పుడు పట్టినాము అవి. 6th class లో పట్టినాము. మళ్ళీ మా నాన్న పండగకి ఎక్కడ రాడు, నేను వదలాల్సిందే. మన చుట్టుపక్కల నేను 9th class నుంచి అయినా కానీ అంతే, నేనే పలకలు కట్టుకుంటానా, నేనే వదులుతున్నా. అప్పటి నుంచి ఇద్దరిలో కొంచెం అనుభవం ఉంది, బాగా పలకలు కట్టుకోవడం వదులుకోవడం. అన్నకి 6 class ఇంకానే అనుభవం ఉన్నది. ఇప్పుడు పిల్లకాయలకైనా వస్తానా కానీ అప్పుడు 6 class లో విద్యుత్ కాడికి పనిచేవారు కాదు, మమ్మల్ని రానిచేవారు కాదు. అంటే మనం అప్పట్లో వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనం అప్పట్లో ఇక్కడ ఈ కైలంతా మనమే. ఇక్కడ చెరుకు నాటుతున్నాం ఎక్కువ. మనం చెరుకు తోలుతాన్నా నేను చిన్నప్పుడు, కానీ బండి తోలుతాన్నా చిన్నప్పుడు. అంటే మనకి ఇంకా ఆనందం కదా బండి, ఎద్దుల బండి అంటే. అప్పట్లోనే చెరుకు తోలుకుంటా అట్లా పట్టుకుంటా అలవాటు చేసుకుని మేపుకుంటా బాగా వీటిని ఇచ్చేసుకున్నాను. నన్ను ఏమనేటివి కాదు, ఎంత జనమన్నా ఉన్ని అవిగానంతే. ఇది ఎంతో అదిగానంతే. కానీ దీని బుద్ధి కాదు. కానీ వాటికి ఎక్కడన్నా అల్లి దాటుకున్నా కానీ ఎక్కడన్నా వస్తున్నా కానీ అంటే అట్లే నిల్చుకుంటాయి, అట్లే దాటి ఉంటాయి. అదే ఈ ఇద్దులు ఎంత ఉన్నా ఆ ఇద్దులు వచ్చిన పేరు ప్రతిష్టలు ఇట్లా తెచ్చినాయి. తెచ్చినాయి అవి
లేని ప్రతిష్ట మనకి తెచ్చినాయి. స్టార్టింగ్ లో నాకు తెలిసి మనం పండగల్లో వదిలిన ఎద్దులు అంటే పండగకి మన ఇంటి దగ్గర పోయిన ఎద్దులుగానే అవే. దానికి ముందు అయితే నాకు తెలిసి లేదు. మా నాన్న పెద్దగా పండగకి ఎక్కడ వచ్చేవాడు కాదు. ఇప్పుడు కానీ అంతే, మనం దీన్ని పండగకి తీసుకెళ్తాము. మనం లేకపోతే నాన్నే మేపుతాడు ఇవి. కానీ ఎక్కడైనా పండగకి తీసుకెళ్ళినామంటే కంపల్సరీ అటు దగ్గరికి రాడు. పలకలు నేను ఒకటే కట్టుకుంటాను కానీ చూస్తూనే ఉంటాడు కానీ దగ్గరికి అయితే రాడనమాట. పండగలకు రాడు, పండగలకు వస్తాడు, ఎద్దుల కాడికి రానంటాడు. భయం కొద్దిగా అన్నకైతే భయం భక్తి ఏం లేదు, ధైర్యమే మొత్తం. ఏమంటే ఎద్దులు అంటే భయం, అంతా భయపడ. చిన్నప్పటి నుంచి మనమే వదులుతూ ఉన్నాం కాబట్టి పట్టుకొని. అన్న ఎద్దులు కాడ భయపడ్డు. ఎద్దులు అంటే భయం లేదు మాకు, పొల్లెడు పిల్లలకి ఎద్దులు అంటే భయం లేదు. ఎద్దులైనా మేము రంగు శక్తి మాకు ఉన్నది, మేము భయపడము. మా ఎద్దులు పోర్చం ఎద్దులే, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది పోర్చం ఎద్దులు. ఎద్దులు చూసి మా ఎద్దులు ఎట్లా నేర్చుకుని మనము చిన్నప్పటి నుంచి ఎద్దులు పడుతూనే ఉన్నాం కాబట్టి కొంచెం భయం అనేది లేదనమాట. అన్న స్కూల్ టీచర్ గా పనిచేస్తాడు పెనూరులో. కానీ అన్న అదే కాదు, ప్రొఫెషనల్ కాదు, అన్న వ్యవసాయం చేస్తాడు, మన్ను నాటుతాడు, చెరుకు నాటుతాడు, మడక కట్టుతాడు, అన్ని అడిసి కూర్చుంటాడు, అన్ని చేస్తాడు. ఒక పని అని కాదు, అన్ని పనులు చేస్తాడు. పని చేసే వరకు చాలా మంది లేరు, ఇద్దరు మడక కట్టడం కూడా నీకు చాలా మంది. ఇప్పుడు ఏమంటే అందరూ పండక్కనే మేపుతున్నారు. నేను దీనికని పండక్కనే మేపుకుంటా. ఏం పని లేదు దీనికి. నువ్వు చెప్పినట్టు పొద్దున్నే తీసుకొచ్చి కైలో కట్టేసినావు అంటే మేస్తుంది. ఆఫ్టర్నూన్ ఇక్కడే కట్టేస్తాము. ఎండి కసురు పచ్చి కసురు ఇప్పుడైతే లేదు మనకి, నాటున్నాము. ఇంకా ప్రస్తుతానికి అయితే ఎండి కసువే తింటాది, ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళిపోతాం అంతే. మన ఎద్దు గురించి చెప్పినా కాబట్టి మన ఊరి ఎద్దుల గురించి, మన ఎద్దులు పాత ఎద్దుల గురించి, మన ఊరి ఎద్దుల గురించి కానీ, ఇప్పుడు ఉండే ఎద్దుల గురించి కానీ, మీ అన్న సీనియర్ ఎద్దు కానీ, మా నరేష్ మాంగ్ కానీ, డాన్స్ ఎద్దు కానీ, మహేశ్వర ఎద్దు కానీ, ఒక ఎద్దు కానీ చాలా ఎద్దులు ఇప్పుడు పర్ఫార్మెన్స్ దుమ్ము లేపుతున్నాయి మన పక్కన. మన ఊరి గురించి కానీ, మన ఎద్దుల గురించి కానీ, మన పాత ఎద్దుల గురించి కానీ నీ మాటల్లో చెప్పు. ఇప్పుడు తక్కువ తమ్ముడు ఎద్దులు మనకి. మన నాన్న వాళ్ళ పీరియడ్లో ఉన్నప్పుడైతే అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా బాగా పండగలు జరిగేది. ఇప్పుడు లాగా కాదనమాట. అప్పుడు చిన్న పలకలు, అడ్డ పలకలు అన్నిటికీ కట్టేదనమాట. కొమ్ము ఎంత పొడుగు ఉంటే ఇంతే ఉంటుంది పలక, దానికి ఎంత పొడుగు అన్నా కొమ్ము ఉన్నాయి ఇంతే పలక ఉంటుంది దానికి, అడ్డ పలకలు. అవి ఒక ఫేమస్ అనమాట అప్పట్లో. ఇప్పుడేమంటే కొమ్ము అసలు కనపడదు, దానికి ఎంత కొమ్ము ఉన్నా కానీ ఎంత పెద్ద పలక కడతాం మనం. అప్పట్లో అయితే అడ్డ పలకలే, అప్పుడైతే ఉండేవాడిని అడ్డ పలకలే అంటే ఈ దాకా వస్తాయి పలక అంతే, అంతే చిన్న సైజు. ఆ పలక గట్టినే అప్పుడు రికార్డ్ అది. అవును, ఒకవేళ లేదు పెద్ద పలక పొడుగు కట్టినా ఉంటే అబ్బా ఇద్దు బా కట్టినారు బా, అది ఇద్దు అది పెట్టిపోయింది అనేసి మరీ చెప్పుకునే వాళ్ళు జనాలు ఇది గురించి. ఇప్పుడంటే కాలం మారిపోయింది, అంతా సంపాదించి అంతా బాగా చేయాలి మన ఇద్దరు అనేసి కాలక్రమంలో పండగ మారుతూ పెద్ద పలక వచ్చినాయి, మనిషి పొడుగు వచ్చే పలక వచ్చినాయి. ఎక్కువ మెచ్చత కూడా వృత్తుల్లో విపరీతం పెరిగిపోయింది. అవును, మా ఊరి ఇద్దుల్లో పాత ఎద్దులన్నీ దుమ్ము లేపినాయి. ఇప్పుడు ఉండే ఎద్దుల గురించి చెప్పినాను, మన చిన్న కానీ ఇప్పుడు ఉండేది కానీ అందరివి పాపం నాకు తెలిసి అయితే అందరూ పండక్కనే మేపుతున్నారు. ఇప్పుడు మా అన్నకు కానీ అంతే, సీనన్న ఎద్దులు ఉన్నాయి, ఆయన ఒక వాడిని మేపుకుంటున్నాడు. ఎద్దులు ఎక్కడ కట్టడు, ఎద్దులు ఉన్నాయి కానీ వాడిని అయితే మేపుతున్నాడు మా అన్న కానీ. ఇప్పుడు నరేష్ పిల్లారకుప్పం నరేష్ అంతే, అసలు వాళ్ళకైతే ఒకటే ఉంది, దాన్ని పండక్కనే మేపుతున్నారు. మహేష్ అంతే, మహేష్ కానీ పండక్కనే పెట్టుకున్నాడు కానీ అవి ఏం కట్టేటైతే ఏం లేదు, పండక్కనే పెట్టుకున్నాడు. ఈ రోజు చంద్రగిరికి కానీ వేస్తున్నారు. మన ఊరి నుంచి నరేష్ది మహేష్ది పండక్కి కానీ వెళ్తున్నాయి. ఇంక మనం కానీ వెళ్ళాలి పండక్కి. ఇంటర్వ్యూ చేస్తాను. సురిమాంది కానీ ఉంది, ఆయన కానీ అంతే పండక్కనే పట్టుకున్నాడు. ఇంకా మురళన్న అంతే, మురళన్న అయితే ఎప్పటి నుంచో ఎద్దులు పండక్కి పడుతున్నాడు. పండగ సీజన్ లో ఖచ్చితంగా ఎద్దు అనేది ఉంటుంది అనమాట. అమ్మేసినా కానీ ఒక ఎద్దైనా పండక్కి ఎక్కడో ఒకసారి పట్టుకొచ్చి పండక్కి అయితే వదులుతాడు. ఇంకా భాస్కరయ్య అనేసి ఉన్నాడు, ఆయనకి ఎప్పటి నుంచో ఎద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మన ఊర్లో ఇంకెవరు ఉన్నారు, శ్రీనివాసులు, పిల్లారకుప్పం శ్రీనివాసులు ఉన్నారు, ఆయన కేశవయ్య ఉన్నాడు. అందరూ అవును, కేశవయ్య ఇప్పట్లో ఫామ్ లోకి వచ్చిన్నాడు అనమాట. చెప్పుకుంటున్నారు కేశవయ్య అయితే ఇన్ని రోజులు ఎద్దులు లేదు కానీ కేశవయ్యకి ఆయనకి ఇప్పుడు ఎద్దులు పట్టాలని ఒక పిచ్చి వచ్చి ఎద్దును పట్టున్నాడు ఒకదాన్ని. లాస్ట్ ఇయరే పట్టాడు, ఒక 4-5 months అవుతుంది అనుకుంటున్నా నేను. 4-5 months అయింది. ఇక్కడ బ్రాహ్మణ పిల్ల పట్టుకొచ్చిన్నాడు. మన ఊర్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళన్నది సొంత అన్న సీనన్న ఆనంద్ గారు కూడా తండ్రి కొడుకులు ఎట్టొస్తారు ఆ కోడ నిరసనంగా చూపిస్తుంది. ఆ కోడ అయితే అంటే ఆ కోడ వస్తా ఉంటే ఇద్దరు కనపడాలి, వాళ్ళ నాయన కనపడాలి, కొడుకు కనపడాలి, ఆ రేంజ్ లో వస్తుంది ఆ కోడ. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే సీను రాయల్ ఆనంద్ రాయల్ కోడ అయితే తండ్రి కొడుకులు కోడ అయితే ఏంటో చేయబోతున్నాము. ఇంకా కొన్ని డీటెయిల్స్ మాట్లాడాలి.
ఆ, నేను చెప్పేది అంటే మనకు తెలిసిన ఎద్దుల్లో మన ఏం పలకలేస్తాను ఎయిత్ క్వశ్చన్ మన ఎద్దులకి ఏం పలకలేస్తాను. నేనైతే పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి పార్టీ పరంగా అయితే కాదు, ఆ పార్టీలోకి రాకముందు నుంచి కానీ పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్ కాబట్టి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పలకే కట్టుకుంటున్నా. ఎద్దులకైతే మనం పవన్ కళ్యాణ్ పలకలే కడతాము. దీనికైతే నా ఫోటో ఉండేది కడతా. దీనికి జనసేన అనే కాదు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాబట్టి జనసేనకి కొంచెం ఇదేనా పార్టీ ఫీలింగ్ లేదు. లేదు. మీరు అనుకోవచ్చు అబ్బాయి ఇప్పుడు జనసేన జనసేన అంటూ ఉంటాడు. జనసేన పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాడు కాబట్టి కొంచెం అభిమానం పెరిగింది, కానీ మనకైతే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది కాబట్టి అప్పటి నుంచి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కానీ మనం అప్పట్లో పవన్ కళ్యాణ్ పలకలు కట్టుకుంటున్నాం. మిడిల్ క్లాస్ చదివినాడు, కష్టపడినాడు, మన పేరు నిలబెట్టినాడు, ఒక రాజేష్ అనే పేరు ఏడాది నిలబెట్టినాడు కాబట్టి కొద్ది చాలా అభిమానం ఆయన కోసం మేము ప్రాణాన్ని ఇస్తాము. కానీ ఎదుటి పార్టీని కించపరిచేదిగా మేము ఎప్పుడు ఏ పొద్దు చేసింది లేదు. ఎద్దులు కానీ కొంతమంది చెప్తా ఉంటారు మా గురించి, పోలేడు పిల్లలు జనసేన ఎద్దులు వాళ్ళు జనసేన ఎంకరేజ్ చేసుకుంటారు, ఎదుటి పార్టీని కించపరుస్తారు అన్న. అది అట్లయితే ఏం లేదు తమ్ముడు, మీ అపోహ. మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ప్రతి పార్టీ వాళ్ళ అభిమానం వాళ్ళది, వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఇష్టము. మా ఇద్దరు మేము కట్టుకుంటాము. ఎదుటి పార్టీ కించపరిచింది ఎప్పుడు లేదు. మాకైతే ఎటువంటి పార్టీ ఫీలింగ్ కూడా లేదు. ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. మన పవన్ కళ్యాణ్ ఇద్దరులో టాప్ మోస్ట్ ఇద్దరు గురించి 3 ఇద్దరు గురించి కడతాను. ఆ ఇద్దరు గురించి నీకేం తెలుసో నాకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి కాదు, నా ఊహించినప్పుడు ఇంకా మన ఇద్దరున్ని పంకపరచరు. ఆ ఇద్దరన్ని కంటే ఒక ఇద్దు మాత్రం చూసేదానికి నాకు 2 కళ్ళు చాలు. ఆ ఇద్దరు చూస్తా ఉంటే దాని కింద కూర్చునేసి దండం పెట్టుకొని చూద్దాం అనిపిస్తుంది. ఆ కాలేపల్లి గబ్బర్ సింగ్ అనే ఎద్దు నాకు ఎప్పుడో చూసినాను, ప్రతి పండుగ వదలడం లేదు. నేను కానీ ఐదుతో ఫోటో తీసుకున్నా, నా దగ్గర ఉంది, నీకు నేను పెడతాను. మళ్ళీ నాకు చెప్పాలి ఆ కాలేపల్లి గబ్బర్ సింగ్ ఎదుగు చెప్పాలి. దాని కింద కూర్చునేసి దండం పెట్టేస్తున్నాయి ఎదుగైతే. ఆ ఇద్దరు చూసేదానికి 2 కళ్ళు చాలు అన్నం గురించి. ఐదు గురించి ఏమైనా చెప్తావనా? ఆ ఎద్దు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎప్పటి నుంచో ఇచ్చింది. నేను కానీ ఒక అభిమాని దానికి. నా దగ్గర నేను ఎద్దుతో తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, నీకు పెడతాను మళ్ళీ చూడు. అన్నంలో కూడా ఆ ఎద్దు హైట్ గానీ, దాని కొమ్ము గానీ, తల ఎత్తుకుండే గానీ, అది నువ్వు చెప్పినట్టు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట ఎద్దు. ఒక కాలంలో పండగ స్టార్టింగ్ ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ పేరు ప్రతిష్టని అమాంతం తీసుకొని వెళ్ళిపోయింది. అది అక్కడికో గబ్బర్ సింగ్ అని, కాలేపల్లి గబ్బర్ సింగ్ వెళ్ళిపోయింది. దాని తర్వాతే వచ్చిన ఇద్దరు కానీ మన ఇద్దరు కానీ ఏ ఇద్దరైనా సరే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన జల్లికట్లో వస్తుందంటే మనకు గుర్తు రావాల్సింది కాలేపల్లి గబ్బర్ సింగ్ ఎద్దు. అవును అవును. మళ్ళీ ఇప్పుడు ఫామ్ లో వచ్చిందంటే ఆ ఎద్దు వస్తుందంటే జనాలు అల్లు అనేది పక్కకు పోస్తారు. మన ఎద్దు వస్తుందంటే ఒక రాయలసిన వాడు కానీ, జనసేన అని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవడైనా ఇప్పుడు లేదంత అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కోట మారే ఎద్దులో కబాలి. అవును. ఆ ఇద్దరు అయితే అల్లో వస్తుందంటే జనాలంతా పక్కకు పడాలి. అయ్యో అరాచకం చేసి తల్లి మీద అయితే అది. ఆ ఇద్దు గురించి కానీ ఒక 5 నిమిషాలు వస్తాను. కబాలి ఇద్దు మారే ఇద్దు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని దాని గురించి గొప్ప చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవరైనా సరే మేము కూడా ఆ ఇద్దు గురించి గొప్ప చెప్పుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏదైనా గొప్ప ట్రెండింగ్ లో ఉంది, జల్లికట్టు నెంబర్ 1 ఇదిగా ఉన్నదంటే మారయ్యన్న ఇద్దు, కబాలి ఇద్దు. ఆ ఇద్దు గురించి చెప్పాలనుకుంటున్నా. ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ మధ్యలో దానికి ఏదో హెల్త్ బాగాలేదనేసి ఈ ఇయర్ అయితే తక్కువ పండాలకి అయితే దాన్ని వదలడం జరిగింది. శానం బట్టలో కానీ వదులుతారే మేము కానీ ఎక్స్పెక్ట్ చేసి ఎంతో ఆనందంగా వెళ్ళినాము. దానికి ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వదలలేదని చెప్పారు. మళ్ళీ మల్లాయిపల్లిలో వదిలారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అసలు దాన్ని చూస్తేనే నాకు 2 కళ్ళు సరిపోలేదు అనమాట, అంత భయంకరంగా వచ్చింది. దానికైతే స్టార్టింగ్ లో వదిలినప్పుడు వీడియోస్ చూడు, కళ్ళకి టవల్ కట్టేస్తారు, అట్లే వచ్చేసింది. అది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది ఇదే మారే ఎద్దు గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలు. ఆయన గురించి చెప్పాలన్నా మన ఎద్దు గురించి చెప్పాలన్నా మాట్లాడతారు. 3వ ఎద్దు అయితే వస్తాదు 108 PSP ఎద్దు అయితే ఉన్నది. అది కూడా భలే ఇది యాక్చువల్ కింగ్ అది. అవును, ఇక్కడ టోల్ గేట్ దగ్గర భరత్ అనే వాళ్ళది ఉంది. అది దాన్ని కానీ ఈ రోజు వేస్తున్నారు. భలే ఇద్దు అది. కొమ్ము వాటం కానీ ఎద్దు వాటం కానీ అల్లి మీకు వస్తే షేక్ అవుతుంది. జాన్ దాని యూజర్కే ఫ్యాన్స్. నాకు అన్ని మా ఎద్దులన్నీ గొప్ప ఎద్దులు కాదలేదు. కొద్ది నాకు ఏదో అభిమానం 3 ఎద్దుల మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. మన తమ్ముడు మన ఎద్దులు వీడియో తీసిన దానికి నాకు కానీ చాలా ఆనందంగా ఉంది. మన తమ్ముడికి కానీ మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను కానీ కోరుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మన తమ్ముడు నెంబరు మన వీడియోలో పెడతాము. ఎవరెద్దునైనా ఇంటర్వ్యూ చేస్తారు. పార్టీ పరంగా అయితే ఏమి ఇబ్బంది లేదు. మనం జనసేన అనే కాదు, వైసీపీ అయినా టీడీపీ అయినా ఏదైనా ఇంటర్వ్యూ చేస్తారు. మీరు పార్టీ పరంగానే వైసీపీ జనసేన అని కాకుండా ఏదైనా చేస్తారని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన తమ్ముడిని సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి మా తమ్ముడికి కానీ.
మీ ఎద్దులు కానీ ఇంటర్వ్యూ చేయాలంటే కంపల్సరీ ఎక్కడికైనా వస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు కాంటాక్ట్ అవ్వాలి తమ్ముడితో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి.